మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిన్నటి దినాన యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఇస్కరియోతు యూదాను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇస్కరియోతు యూదా తన హృదయంలో ధనాపేక్ష నింపుకొని యేసుక్రీస్తు ప్రభువును శత్రువులకు అప్పగించినట్టు మనము నిన్నటి దినాన ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కనుక ఉదయకాల సమయంలో మనం ఒక ఆలోచన చేసిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అననీయ. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును మోసగించననే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, సాతాను తన హృదయాన్ని ఏ రీతిగా మోసగించిందో 4వ వచనం చదువుకుంటే మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతూ ఉంటుంది. 4వ వచనం చదువుతున్నాను. అది నీ యొద్ద నున్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీవు హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. పేతురు అననీయతో అంటున్నాడు, నీవు ఆడిన అబద్ధం ఎవరితో ఆడావు? మనుషులతో కాదు, నాతో కాదు నువ్వు అబద్ధం ఆడింది. నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చి దేవునితోనే అబద్ధం ఆడావని పేతురు అననీయతో అంటున్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సాతాను ఏం ప్రేరేపించింది అంటే, అననీయాకు నీవు అబద్ధమాడమని తన హృదయాన్ని ప్రేరేపించింది. ఈరోజు మనము ఆలోచన చేయాలి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, దేవుణ్ణి వెంబడించే వారిగా ఉన్న మనము మన హృదయంలో అబద్ధాన్ని నింపుకొనకూడదు. మనము అబద్ధం ఆడేవారిగా ఉండకూడదనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అబద్ధం ఆడితే అననీయ పరిస్థితి ఏమైంది? అబద్ధం ఆడి తనము పొలం అమ్మిన దాంట్లో కొంత దాచుకున్నాడు. అందుకుగాను ఉన్న పాటున ఉన్న చోటునే అననీయ కుప్పకూలి చనిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు నీవు నేను సాతాను మన హృదయాన్ని ప్రేరేపించి అబద్ధం ఆడమని చెప్తే, నీవు నేను మనం అందరం కూడా అబద్ధం ఆడకుండా ఉండాలి. అందుకనే మనము అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును భద్రపరుచుకోవాలని తెలియపరుస్తున్నారు.